నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఒక ప్రత్యేకమైన అడుగు పడిందని చెప్పుకోవచ్చు. మరి దీంతో శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండనుందా? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు ఒక కీలక మైలురాయి అని చెప్పుకోవచ్చు సార్. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టడం. సో మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? ఉండబోతున్నది. అందుకోసమే ఇటువంటి పక్కడబందీ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జనరల్గా ప్రభుత్వం గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారచ్చు కానీ ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కసారి అధికారంలోకి రావచ్చు, కానీ గవర్నమెంట్ అనేది కొనసాగింపు. కానీ ఈ బేసిక్ ప్రిన్సిపల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రిన్సిపల్ని కూడా ఫాలో కాకుండా సర్వనాశనం చేశాడు. గవర్నమెంట్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ప్రాసెస్ అని జగన్మోహన్ రెడ్డి తీర్మానించుకున్నాడు, అదేవిధంగా ప్రవర్తించాడు. లేకపోతే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, వాటిట్లో ఏవి మనం కంటిన్యూ చేయాలి, వేటిని డిస్కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయటానికి కారణాలు ఏంటి, డిస్కంటిన్యూ చేయటానికి కారణాలు ఏంటి అనేది మంత్రివర్గ సహచరులతో అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు అమరావతి రాజధాని అన్న విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయటానికి అభ్యంతరం ఏమిటి అంటే ఒక్కటే కారణం, జగన్మోహన్ రెడ్డి ఈగో సమస్య. జగన్మోహన్ రెడ్డి అహంకారం. ఎంత అహంకారం అంటే, నీకు చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి నేను అమరావతిని ఆపేయాలి అనేది ఒక ఈగో ప్రాబ్లం తోటి, అంటే ఒక వ్యక్తి ఈగో ప్రాబ్లం తోటి రాష్ట్రం సర్వనాశనం కావటం అనేది మరి నేను 44 సంవత్సరాల జర్నలిజం జీవితంలో నేను ఎప్పుడు చూడలే. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా చూడలే. నీకు అమరావతి రాజధాని అందులో కంటిన్యూ చేస్తే తప్పేంటి? నీకు ఏంటి ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, అమరావతిలో అవినీతి జరుగుతున్నది అంటున్నాడు. ఇవే మాటలు 2019 ఎలక్షన్లకు ముందర కూడా చెప్పావు కదా. 2019 ఎన్నికల ముందర చెప్పిన విషయాలు ఏంటి? అమరావతిలో అవినీతి జరుగుతున్నది, నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నది, అమరావతిలో ఈ నిర్మాణాలు ఇవన్నీ కూడా అంటే ఒక మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారు. అమరావతిలో ఇవి ఉన్నవన్నీ గ్రాఫిక్సే, అమరావతిలో రియాలిటీ ఏమీ జరగట్లేదు అని కదా నువ్వు ప్రచారం చేసావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు వేసావు చంద్రబాబు నాయుడు మీద? ఔటర్ రింగ్ రోడ్డు అసలు ఏనే లేదు, ఇప్పుడు వేస్తున్నారు. 1000 ఔటర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టావు. అక్కడ హెరిటేజ్ కంపెనీ కోసం స్థలం కొనుక్కున్నారు, ఆ స్థలం ముందరి నుంచి వెళ్ళేలాగా రోడ్డు వేస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు. ఇది ఒక పెద్ద నేరం అని చెప్పి వేశావు. అసలు అక్కడ హెరిటేజ్ స్థలమే కొనలేదు. అంటే నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావు. అమరావతి మీద మొత్తం విషం చిమ్ముకుంటూ నువ్వు అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత అధికారంలోకి రావటానికి ముందు నువ్వు చెప్పింది అమరావతి రాజధాని అని చెప్పి వచ్చావు. ఆ తర్వాత ఏం చేసావు? 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు అన్నవాడివి నువ్వు 3 రాజధానులకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నావా? బిగ్ జీరో. అంటే నువ్వు ప్రవేశపెట్టిన తీర్మానాన్నే నువ్వు ఇంప్లిమెంట్ చేయలేకపోయావు. ఎందుకు చేయలేకపోయావు అన్న ఆలోచన అన్నా ఒకసారి నీకు వచ్చిందా? ఎందుకు చేయలేకపోయావు అంటే, ఈ అమరావతికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి అనేది నీకు 3 రాజధానులు డిక్లేర్ చేసినప్పుడు తెలీదా? ఆ మాత్రం అవగాహన లేదా? చట్టాల మీద ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తివి నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు పనికొస్తావు? అదే ప్రూవ్ అయింది. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అని ప్రూవ్ అయింది. అమరావతి పోలవరం, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి పోలవరం.
పోలవరాన్ని ఎందుకు ఆపావు నువ్వు? ఓకే, అమరావతి నీకు ఈగో ప్రాబ్లము. పోలవరాన్ని ఎందుకు ఆపావు? అది ఈగో ప్రాబ్లమే. ఎందుకు ఈగో ప్రాబ్లము? రివర్స్ టెండరింగ్ అన్నావు. నువ్వు రివర్స్ టెండరింగ్ చేసుకున్నావు, యథేచ్ఛగా చేసావు, నిన్నెవడో అడ్డుకోలేదు. నువ్వు కాంట్రాక్టర్ని మారుస్తుంటే నిన్నెవడో అడ్డుకోలేదు. నువ్వు కాంట్రాక్టర్ని యథేచ్ఛగా మార్చేసావు. మార్చిన కాంట్రాక్టర్ తోటి పనులు ఎందుకు చేయించలేదు? అంటే నీ మనసులో నిండా కుళ్ళు కుతంత్రం తప్ప నీకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పటానికి నేను అమరావతితో పాటు పోలవరం ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారనే ఒక్క రీజన్తో అంతే నీకు అమరావతి మొత్తం కూడా ప్రతిపాదించింది, అక్కడ స్థలం ఎంపిక చేసింది అంతా చంద్రబాబు నాయుడు. అమరావతి మీద నీకు చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంది కాబట్టి ఆ కక్షని అమరావతి మీద తీర్చుకున్నావు. మరి పోలవరం ఎందుకు తీర్చుకున్నావు? పోలవరం మీద చంద్రబాబు కక్ష ఎందుకు తీర్చుకున్నావు? పోలవరం చెప్తున్నావు కదా నువ్వే. అసెంబ్లీలో ఎన్నిసార్లు చెప్పాడు? మా నాన్న కట్టాడు, మా నాన్న కట్టాడు, మా నాన్న కట్టాడు. వాళ్ళ నాన్న కాలువలు తవ్వాడు, ప్రాజెక్టు జోలికి పోలే. ఎర్త్ వర్క్స్లో బాగా డబ్బులు మిగులుతాయని ఇది కూడా జగనే చెప్పాడు. నాకు తెలీదు, నేను కాంట్రాక్టర్ని కాదు. జగనే చెప్పాడు ఎర్త్ వర్క్లో బాగా డబ్బులు మిగులుతాయి అని అతను చెప్పిందే. నువ్వు ఎర్త్ వర్కులు చేయించాడు మీ నాన్న, చంద్రబాబు నాయుడు కాంక్రీట్ పనులు చేయించాడు. నువ్వు కాంక్రీట్ పనులు కంప్లీట్ చేసేస్తే నువ్వు మా నాన్న కట్టాడు అని చెప్పుకునే అవకాశం ఉంది కదా. మరి పోలవరాన్ని కూడా ఎందుకు ఆపావు? ఎందుకు ఆపాడు అంటే జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు స్వార్థం, మొత్తం మనిషి ఆపాద మస్తకం విషతుల్యం. అందుకనే ఇవన్నీ ఆపాడు. ఈ రోజున అమరావతి మీద తీర్మానం పెట్టారు రాష్ట్ర అసెంబ్లీలో. ఆ తీర్మానం మొత్తం అంతా సపోర్ట్ చేస్తూ మొత్తం 124 మంది సభ్యులు ఉన్నారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఈ తీర్మానాన్ని, ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్ర మంత్రివర్గం ఈ తీర్మానాన్ని అడాప్ట్ చేసుకొని దీని మీద చట్ట సవరణకి బిల్లు పెడతారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆ చట్టానికి అమెండ్మెంట్లు చేస్తారు. ఆ చట్టం క్లాజ్ 5లో ఏమున్నది అంటే రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా చెయ్యాలి 10 సంవత్సరాల పాటు అని ఉన్నది. 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తి అయిపోయింది కాబట్టి ఆ చట్టాన్ని సవరించాల్సిన ఆవశ్యకత కేంద్రానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి. లేకపోతే ఆ చట్టం మరి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అని చట్టంలో ఉంటే ఆ 10 సంవత్సరాల కాలపరిమితి అయిపోయిన తర్వాత ఆ చట్టమే ఇన్వాలిడ్ అవుతుంది కదా. అందుకని క్లాజ్ 5 సబ్ క్లాజ్ 2ని సవరించాలి. ఆ సవరించటానికి ఈ ప్రాసెస్ అంతా మొదలుపెట్టారు. వాస్తవంగా అయితే ఈ సవరణ దీనికి సంబంధించి 2018లో జరగాలి. 2018లో జరగాల్సిన ఈ వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల. అందుకనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చాలా క్లియర్ కట్గా చెప్పాడు, 2019లో రాష్ట్ర ప్రజలు తప్పు చేశారు, ఆ తప్పు వల్ల ఈ డిలే జరిగింది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. రాష్ట్ర ప్రజలు తప్పు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మాయం మాటలు నమ్మి, మిమ్మల్ని ఎవరన్నా మీ బ్యాంకులో డబ్బులు కొట్టేశారనుకోండి సైబర్ నేరగాళ్ళు, మీరు వాళ్ళని నమ్మటం మీ తప్పు అవుతుంది. నమ్మి వాడికి పాస్వర్డ్ అది ఇది ఓటీపీ చెప్పిన తర్వాత నేను నమ్మానండి, వాడికి ఓటీపీ చెప్పాను, ఆ డబ్బులన్నీ కొట్టేశాడండి అని మీరంటే ఏముంటుంది? ఇది కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేశారు? ఎందుకే జగన్మోహన్ రెడ్డి అన్ని కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఉంటే నమ్మారు. అంటే నమ్మిచ్చేలాగా ఆస్కార్ లెవెల్ నటన ప్రదర్శించాడు.
దాంతో ప్రజలందరూ నమ్మారు, ఈ పిల్లగాడు ఏదో చేస్తాడేమో, ఆల్రెడీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా కొట్టేయడేమో. 1,00,000 కోట్ల కన్నా మనిషికి ఎందుకు, ఏం చేసుకుంటాడు, ఎంతకాలం బతుకుతాడు, ఆ 1,00,000 కోట్లు ఎక్కడైనా ఖర్చు పెడతాడు అని ప్రజలందరూ అనుకున్నారు. అధికారంలోకి వచ్చి 5 కొట్టాడు మళ్ళీ. అంటే ఎంత దారుణమైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా అమరావతిని నాశనం చేసి, పోలవరాన్ని నాశనం చేసి, తన వ్యక్తిగతంగా మొత్తం ఈ సంపద పోగేసుకోవటానికే అధికారంలోకి వచ్చాడు. నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నాడు, అమరావతిలో అంత మొత్తం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటే. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నీకు అర్థం అయితే ప్రమాదం. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నిన్ను నీ నాయకుడిని అమరావతి ప్రజలు విలన్లలాగా చూస్తూ ఉన్నారు. మీరు వచ్చి ఈ రోజున కపట నాటకాలు ఆడినా ఈ మొత్తం అసలు ఎందుకు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు ఎందుకు అంటే, నీలాగా చేపలు పెంచాలా, ఆ పునాదుల్లో చేపలు పెంచాలా? రాష్ట్ర ప్రజల సొమ్ముని ఎంత దుర్వినియోగం చేశారు మీరు అధికారంలో ఉన్న కాలంలో. ఈ రోజున సద్వినియోగం జరుగుతూ ఉన్నది. అందుకని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం ఆంధ్రప్రదేశ్ ఆశలని సజీవంగా ఉంచే తీర్మానం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది రాజధాని అమరావతి అని చెప్పుకోవటానికి ఆస్కారం కల్పించే తీర్మానం. జగన్మోహన్ రెడ్డి లాంటి అంటే ఏమాత్రం అవగాహన లేని, ఏ సబ్జెక్టు పట్ల కనీసమైన అవగాహన లేని వ్యక్తులు ఎంత నాశనం చేస్తారో రాష్ట్రాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలకి ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో తీసుకుంటున్న చర్యలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇది భవిష్యత్తులో భావి తరాల వాళ్ళందరూ కూడా అమరావతి మా రాజధాని, అది సెంటర్ పాయింట్ కదా, స్టేట్ మొత్తానికి సెంటర్ పాయింట్. మీకు శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి సేమ్ డిస్టెన్స్. మరి అటువంటి ప్రదేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దంటున్నాడు ఎవరికి అతనికే తెలియదు. సార్, అమరావతి గురించి అంటే రాజధాని అంశమే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసిందని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి నేటికి కూడా అమరావతి పైన డబుల్ టంగే వినిపిస్తుంది వైసీపీ. మరి ఇది ఒక సువర్ణ అవకాశం అనుకుని ఈ ఒక్క అంశం పైన మేము చర్చించడానికి అసెంబ్లీకి వస్తాము అని చెప్పి కొంచెం వాళ్ళ పైన ఉన్నటువంటి నెగిటివిటీని తగ్గించుకోవచ్చు కదా. మరి ఎందుకు వైసీపీ ఎప్పుడు ఈ విధంగానే ప్రవర్తిస్తుంది? జగన్మోహన్ రెడ్డి దుర్యోధనుడు లాంటివాడు. భీముడు వెంటబడుతూ ఉంటే నీటి మడుగులో దాక్కున్నాడు. దుర్యోధనుడు అతని తొడలు చీల్చటానికని వెంటబడుతూ ఉంటే వెళ్ళి నీటి మడుగులో దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? యుద్ధానికి నువ్వు పిలిపించింది నువ్వే కదా, నీటి మడుగులోకి వెళ్ళి ఎందుకు దాక్కున్నావు అంటే, దుర్యోధనుడికి మొత్తం కురుక్షేత్ర యుద్ధం జరిపించిందే దుర్యోధనుడి ఈగో ప్రాబ్లం వల్ల. దుర్యోధనుడు పాండవులు వచ్చి 5 ఊళ్ళు అడిగితే ఇచ్చేసినట్టయితే కురుక్షేత్ర యుద్ధం ఉండేది కాదు కదా. ఇదంతా ఎందుకు చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతిని కదిలించకుండా ఉంటే నీటి మడుగులో దాక్కొని తన తొడలని కాపాడుకోవాల్సిన అవసరం పట్టేది కాదు కదా. ఏమైంది? నువ్వు నీటి మడుగులో దాక్కున్నా భీముడు వచ్చాడు, నిన్ను బయటికి ఈడ్చుకొచ్చాడు, నీ తొడలు విరగ్గొట్టాడు. అంటే మనం భాగవతం, రామాయణం వీటన్నిటిలో చూసుకొని మనకి ఎంతవరకు ఈగో ప్రాబ్లం ఉండాలి, ఈగో ప్రాబ్లాన్ని ఎప్పుడు వదిలేయాలి, సామరస్యంగా ఉండటం వల్ల లాభం ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డికి భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ చదివే అవకాశం లేదు కాబట్టి
ఇప్పుడు నేను చెప్పిన విషయాలేవి అతనికి తెలియవు. అతను చదివే మత గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. అందుకని జగన్మోహన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదు, పశ్చాత్తాపం ప్రకటించే అవకాశం అంతకన్నా లేదు. ఎందుకు అంటే అతనికి ఉన్న ఈగో ప్రాబ్లమ్స్. అతను ఇప్పటికీ అతను ప్రదర్శిస్తున్న అహంభావం, అహంకారం నీకు ఒక్కటి కాదు, పక్క మనిషిని అతి నీచంగా చూసే గుణం. చంద్రబాబు నాయుడు ముఖార విందం చూసి వచ్చాడా ఆదిత్య మిట్టల్ అని అడిగాడు. అసలు ఈ ఒక్క డైలాగ్ నేను అంతకు ముందర మాట్లాడిన మాటల గురించి చెప్పను కానీ, చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని చూసి ఆదిత్య మిట్టల్ వచ్చాడా అని అడగటం అంటే ఇంత కుసంస్కారి ఇప్పటి వరకు నా జర్నలిజం కెరియర్లో నేను ఇంత కుసంస్కారిని నేను ఇప్పటి వరకు చూడలే. ముఖార విందం చూసి రారు. మరి నువ్వు చాలా అందగాడివి కదా, నువ్వు చాలా గొప్ప అందగాడివి కదా, మరి నీ ముఖార విందాన్ని చూసి పరిశ్రమలు ఎందుకు రాలేదు అని అడిగితే ఎట్లా ఉంటుంది? నీకు బాడీ షేమింగ్ చేయటం ఎంత దారుణంగా చేస్తాడు అంటే, నారా లోకేష్ రాష్ట్ర మంత్రి, హెచ్ఆర్డి మంత్రి, చంద్రబాబు నాయుడు కొడుకు. ఏం భాష నీకు? అసలు ఏమైనా సంస్కారం ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకో, నీ వీడియోలు నువ్వు వేసి చూసుకో. చంద్రబాబు నాయుడు కొడుకు, ఆ భాష మార్చుకో, ఆ భాష నీ ప్రవర్తన మార్చుకో. నీ ఈగోతోటి, నీ ఈగో వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు, నీ ఈగో నీకే ప్రాబ్లం. గుర్తుపెట్టుకో, నీ ఈగోతోటి ఎవడికి ఈగో ఉంటే వాడే నాశనం అవుతాడు తప్ప ఒకటి ఈగోతోటి పక్కనవాడు ఎవడో నాశనం కాడు. అందుకని అమరావతి మీద పశ్చాత్తాపం వ్యక్తం చేసేంత సంస్కారం వీళ్ళకి లేదు. పక్క మనిషిని గౌరవించడం చేతగాని వీళ్ళకి, తండ్రి స్థాయి వ్యక్తిని కనీసం గౌరవించి మర్యాదగా మాట్లాడటం చేతగాని ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా అమరావతిని గౌరవిస్తాడని, అమరావతి మీద ఇప్పుడు జరుగుతున్న ఈ మొత్తం యాక్షన్ ప్లాన్ని ఆయన స్వాగతిస్తాడని ఆశించడం శుద్ధ తప్పు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.